జాబ్ హంటింగ్ హైదరాబాద్. బీటెక్ అయి 1 ఇయర్ అయింది. ఎన్ని జాబ్స్ అప్లై చేసినా సరే రెస్పాన్స్ అయితే రావట్లేదు. 1 ఇయర్ ఇంట్లో ఖాళీగా ఉంటే ఇంట్లో ఏమంటారో తెలుసు కదా! ఇంట్లో వాళ్ళు ఎందుకు ఎదురింటి పాపారావు పక్కింటి శైలజని చూసి నేర్చుకోరా అంటాడు. కానీ ప్రతి ఒక్కడు కామన్‌గా చెప్పే పాయింట్ ఒకటే. ఇక్కడ ఉండే బదులు హైదరాబాద్ వెళ్లి కోచింగ్ నేర్చుకోవచ్చు కదా! కోర్స్ నేర్చుకోవచ్చు కదా! ఇదే అందరూ చెప్పేది. ఈవెన్ వాళ్ళకి తెలియకపోయినా సరే. ఇదంతా కాదబ్బా! వాళ్ళు చెప్పారు, వీళ్ళు చెప్పారని కాదు గానీ నేను కూడా హైదరాబాద్ వెళ్లి కోర్స్ నేర్చుకొని జాబ్ కొట్టాలనిపిస్తుంది. ఎందుకంటే ఆన్‌లైన్‌లో అప్లై చేసిన ఒక జాబ్ కూడా సరిగ్గా రెస్పాన్స్ అయితే రావట్లేదు. వెళ్ళడానికి బస్ బుక్ చేశా. వెయిట్, వెయిట్, వెయిట్. అసలు మనం హైదరాబాద్ వెళ్ళడం ఫస్ట్ టైమ్. నాకంటే ముందు కోర్స్‌లో జాయిన్ అయిన మా ఫ్రెండ్స్‌కి అయితే ఫోన్ చేసి కనుక్కున్నాం. ఒకడేమో కోర్స్ తీసుకోవడం వేస్ట్ అంటాడు. ఒకడేమో జాబ్సే లేవంటాడు. వాకిన్స్‌లో కూడా రావడం లేదు, కష్టం అని చెప్తాడు. ఇది హైలైట్. పీజీలో ఫుడ్ బాగోదు మామ అంటాడు. ఎవడబ్బా దాడిది ఏం చేస్తాం? కానీ మెంటల్‌గా ఫిక్స్ అయ్యా. హైదరాబాద్ వెళ్ళాలి, వాకిన్‌లో జాబ్ కొట్టాలి. వెళ్ళడానికి బ్యాగ్ రెడీ చేశా, బస్ బుక్ చేశా. మా బీటెక్ ఫ్రెండ్ ఉన్న రూమ్‌లోనే జాయిన్ అయ్యా 6,000. ట్విస్ట్ ఏంటంటే నేను జాయిన్ అయిన రోజే వాడు వెకేట్ చేసేసాడు. నేను ఎప్పటి నుంచి అయితే హైదరాబాద్ రాలేదో వాడు అప్పటి నుంచి కోర్స్ తీసుకొని జాబ్ ట్రై చేస్తూ ఉన్నాడు. ఇన్‌స్టిట్యూషన్ నుంచి 1 ఇయర్ అయినా సరే ఏం రెస్పాన్స్ రాక పీజీ మనీ వేస్ట్ అని హైదరాబాద్‌లో ఉన్న వాళ్ళ రిలేటివ్స్ ఇంట్లో ఉండి ఆన్‌లైన్‌లో అప్లై చేస్తానని వెళ్ళిపోయాడు. ఇది విన్నాక లిటిల్ బిట్ భయమేసింది. అసలు కోర్స్‌కి మనీ కట్టి జాయిన్ అయిన వీడే ఎలా అంటే అసలు ఏమి ఇన్‌స్టిట్యూషన్‌లో జాయిన్ అవ్వకుండా జాబ్ కొడదామని వచ్చిన నా పరిస్థితి ఏంటని కొంచెం లిటిల్ బిట్ భయమేసింది. సర్లే గో విత్ ద ఫ్లో అని ఆ రోజు నుంచే వెయిట్, వెయిట్, వెయిట్. ఫుడ్ భయ్యా. పీజీలో ఫుడ్ అయితే టిఫిన్స్ అయితే ఏ క్లాస్ ఉన్నాయి. వెడ్నెస్డే, సండే తప్ప మిగతా అన్ని రోజులు అయితే బాగుండేది. ఆల్వేస్ ఆఫ్టర్‌నూన్ పప్పు ఫ్రై కూడా ఉండేది కాదు. ఇంకా అలా అడ్జస్ట్ అయ్యేవాళ్ళం. ఇంకా నైట్ టైమ్ అయితే చెప్పతలకి వాళ్ళు ఏ కర్రీ వండుతారో వాళ్ళకి తెలీదు, మనకి తెలీదు. ఓకే, ఓకే, మనం తినడానికి వచ్చామా దేనికి వచ్చాం? బ్యాక్ టు సచ్ వాకిన్స్. నేను వెళ్ళిన రోజే నౌకరీలో ఫిల్టర్ అప్లై చేసి ఫ్రెషర్స్‌కి ఏమైనా ఓపెనింగ్ పడ్డాయని ఫిల్టర్ అప్లై చేసి ప్రతిదీ చూస్తూ ఉన్నాను. ఎన్ని వెతికినా సరే ఐటీ రిలేటెడ్ ఒక్క ఓపెన్ కూడా కనిపించదు. అన్నీ నాన్ ఐటీనే. అరే ఇదేంటి టెక్ జాబ్స్ అసలు కనిపించట్లేదు. అసలు మరి ఇన్స్టిట్యూషన్ వాళ్ళు ఐటీ రిలేటెడ్ జాబ్స్ వీళ్ళకి ఎలా తీసుకొస్తున్నారని ఆలోచించడం మొదలుపెట్టా. హైదరాబాద్ ఇన్స్టిట్యూషన్స్ మీద ఒక రీసెర్చ్ అయితే స్టార్ట్ చేశా. జనవరి 23, 2025 నాటికి 817 కోచింగ్ సెంటర్స్ అయితే హైదరాబాద్‌లో ఉన్నాయంట. నార్మల్‌గా ప్రీవియస్ ఇయర్‌తో కంపేర్ చేస్తే 3.94% పెరిగాయంట. అమీర్పేట్. మన కోచింగ్ అంటే ఫస్ట్ గుర్తొచ్చేది హైదరాబాద్‌లో ఉన్న అమీర్పేట్. ఇది హైదరాబాద్‌లోనే ఒక మేజర్ హబ్. ఐటీ అండ్ సాఫ్ట్‌వేర్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూషన్స్. దీనికి ఇంకో పేరు ఏంటంటే ట్రైనింగ్ క్యాపిటల్ అని కూడా అంటారు. ఇక్కడ మీకు అన్ని రకాల కోర్సులు ఉంటాయి. జావా, పైథాన్, ఫుల్ స్టాక్ డెవలప్‌మెంట్, వెబ్ డెవలప్‌మెంట్. మీకు కనిపించిన కోర్స్ అంటూ ఒకటి కూడా ఉండదు. ప్రతిదీ ఉంటది. ఈ కోచింగ్ సెంటర్స్‌లో బ్యాచ్ వైస్ ఒక బ్యాచ్‌కి వచ్చి 500-600 పీపుల్ ఉంటారు. ఇంకా పైనే ఉండొచ్చు. ఈ బ్యాచెస్ అనేవి మంత్లీ బట్టి అయితే స్టార్ట్ అవుతూ ఉంటాయి. కొన్ని ఇన్స్టిట్యూషన్స్ అయితే వీక్లీ బట్టి కూడా అంట. ఈ ఇన్స్టిట్యూషన్‌లో ఒక్కొక్క కోర్స్‌కి ఒక్కొక్క రకమైన ఫీజు మళ్ళీ. ఇప్పుడు 35,000 ఒక కోర్స్‌కి అనుకుంటే ఇది మళ్ళీ నెక్స్ట్ వచ్చే సంవత్సరం ఈ ప్రైస్ ఉంటదని గ్యారంటీ లేదు. పెరగొచ్చు. బ్యాచ్ కోర్స్ పీరియడ్ అనేది 3 మంత్స్ ఆర్ 6 మంత్స్ అయిన తర్వాత వాళ్ళ ఇన్స్టిట్యూషన్ వాళ్ళే కంపెనీలకు డబ్బులు ఇచ్చి కంపెనీస్‌ని తీసుకొస్తారు. టాలెంట్ చూసి తీసుకుందామని కొన్ని కంపెనీస్ ఫ్రీగా వస్తాయి. కొన్ని కంపెనీస్ అయితే ఇన్స్టిట్యూషన్ రెప్యుటేషన్ చూసి వస్తాయి. కొన్ని ఇన్స్టిట్యూషన్స్ అయితే వీళ్ళు తీసుకొచ్చే కంపెనీస్ అనేవి ఫేక్ రియల్ అని కనిపెట్టడానికే మనకి టైం సరిపోతుంది. మనం ఇన్స్టిట్యూషన్ గురించి ఏది మాట్లాడుతున్నాం? మనం వచ్చిన జాబ్ గురించి కదా! సారీ. నౌకరీలో జాబ్స్ చూస్తుంటేనేమో అన్ని నాన్ ఐటీ ఉన్నాయి. చాట్ సపోర్ట్ అంటాడు, వాయిస్ సపోర్ట్ అంటాడు, బిజినెస్ అసోసియేట్, కస్టమర్ సపోర్ట్, కంటెంట్ మోడరేటర్. ఇప్పుడు ఐటీ మార్కెట్ మనకు అనుకూలంగా లేదని నాన్ ఐటీ ట్రై చేద్దామని ఫిక్స్ అయ్యాం. నాన్ ఐటీ ట్రై చేద్దామని నౌకరీలో చూసాం. విప్రోలో కంటెంట్ మోడరేటర్ వాకన్ అయితే ఉంది. నేను వచ్చిన రోజు నెక్స్ట్ డే 10 AM to 1 PM ఈ వాకన్ అయితే ఉంది. నేను కేబిహెచ్పి పీజీ నుంచి నానకరం కూడా విప్రో సర్కిల్ స్టార్ట్ అయ్యా. రౌండ్ ని బస్ లో మళ్ళీ ఆ ట్రాఫిక్ చూసి ఇంతమంది రోజు ఆఫీస్కి వెళ్ళి వస్తున్నారా మార్నింగ్ అండ్ ఈవినింగ్. నాకు అర్థమైంది ఏంటంటే నాకు తెలియని లోకం ఇంకోటి ఉన్నట్టు అనిపించింది. ఆ క్రౌడ్ ని ఆ ట్రాఫిక్ ని చూసిన తర్వాత మనకి ఏజ్ 20 నుంచి 22 వరకు మనకి ఏమనిపించదు. వన్స్ బీటెక్ ఆర్ గ్రాడ్యుయేషన్ మీరు కంప్లీట్ చేసిన తర్వాత హైదరాబాద్ కానీ ఎనీ మేజర్ సిటీకి మీరు జాబ్ వాకిన్స్ కి వెళ్ళినప్పుడు అప్పుడు ఉంటుంది రాచారి ఆన్ క్యాంపస్ లో ప్లేస్మెంట్ రాకపోతే. అది నా ఫస్ట్ వాకిన్. అంతమంది జనాలు చూసి ఇప్పటికీ వీడియోలు బాగా పెరిగిపోయింది. దీనికి పార్ట్ 2 అయితే వస్తుంది. మీరు మిస్ అవ్వకూడదంటే మన ఛానల్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి ఉంచుకోండి. సీ యూ ఆన్ నెక్స్ట్ వీడియో గైస్. బై.